Okay. Good evening. Good evening. Good evening. Okay. See, I have some power issues over here. So, laptop battery charge I think. So I'm connected through mobile phone. Okay. So mobile phones are connected. So I'll share material when power comes. I'll shift to what laptop. There we can. Okay. Right. So ఎక్కడి వరకు వచ్చాం? ఏం చదువుతున్నాం మనం? Chapter 2 is completed, right? Chapter 2 అయిపోయింది, chapter 1 అయిపోయిందా? I mean chapter 1 స్టార్ట్ చేసామా? chapter 1 స్టార్ట్ చేసామా? వాయిస్ వినిపిస్తుందా? ఇంకా స్టార్ట్ చేయలేదు సార్. చాప్టర్ 1 స్టార్ట్ చేయలేదా? చాప్టర్ 1 లో ఐటీ పార్ట్ అన్న కంప్లీట్ చేసాం కదా, ఐటీ పార్ట్ అన్న కంప్లీట్ చేసామా? చాప్టర్ 1 లో చేయలేదా? నిన్న సెక్షన్ నంబర్స్ ఐటీ పార్ట్ అయింది కదా. ఓకే, సెక్షన్ నంబర్స్ గుర్తున్నాయా? 43 ఏం చెప్తుంది? 43 బిగ్ సెక్షన్ ఏం చెప్తుంది? 43 గుర్తుందా? డ్యామేజ్, డినైల్, destroy information system. ఓకే, యాక్సెస్ టు వైరస్, డౌన్లోడ్, కాపీ, డినైల్ ఆఫ్ సర్వీస్. దానికి సంబంధించిన పెనాల్టీ వేర్ ద పెనాల్టీ ఇస్ లెవెల్డ్ అండర్ సెక్షన్ 43. 66. Good. 3 years imprisonment, that is fixed for everything. Okay, forget about that. Okay, so నీ మెమరీలో పెట్టేసుకో. 3 years దేనికైనా సరే 3 years ఇంప్రిజన్మెంట్ అనేది ఫిక్స్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత 43 సెక్షన్, వాట్ ఇస్ ద ఫైన్ మానిటరీ లిమిట్? ఎన్ని lakhs? 3 lakhs. No 43 సెక్షన్ కి 43 లో ఏం లేదు సార్, జస్ట్ పెనాల్టీస్ అని ఇచ్చాడు అంతే కదా. ఓకే, 43 అంటే 43 కి సంబంధించిన పెనాల్టీ ఏ సెక్షన్ లో చెప్పారు? 66 లో. ఓకే, 5 lakh కదా. 66 లో ఏం చెప్పింది బాబు? కంప్యూటర్ రిలేటెడ్ అఫెన్స్ ఏదైతే ఉన్నాయో 43 లో చెప్పాను. ఆ 43 లో సెక్షన్ ఎవరన్నా ఓకే, any person has committed such offenses which are listed in 43 section, then you will get what? Imprisonment of 3 years and penalty of 5 lakh. Okay na? Clear అయిందా? 5 lakh దీనికి ఉంటుంది. ఎందుకు 5 lakh అంటే పెద్ద సెక్షన్ కదా, 43 అంటే చాలా ఉంది కదా, అలా అన్న గుర్తుపెట్టుకో. దాని తర్వాత 43A ఎవరు చెప్తారు? 43A ఏం చెప్తుంది? కార్పొరేట్ కి సంబంధించిన సెన్సిటివ్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్, అంటే మన డేటా, our individual data will be lying with with corporates. Okay, they have to protect the data. Okay, if the data integrity is lost, okay, అప్పుడు ఏమవుతుంది? then they shall be liable for damages. ఆ damages ఎంత చెప్పలా? ఎక్కడ చెప్పలా? damages చెప్పలా కదా, జస్ట్ damages liable అంటారు అంతే. ఓకే, దాని తర్వాత 65 సెక్షన్ ఏం చెప్తుంది? 65 డీల్స్ విత్ వాట్? tampering the source code. గుడ్, సోర్స్ కోడ్, కంప్యూటర్ సోర్స్ కోడ్. దానికి సంబంధించిన 5 లో 3 years పోయింది, ఇంకెంత ఉంటుంది? 2 lakhs penalties, fines. 2 lakhs is a fine. గుడ్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, హార్డ్ వర్క్ తక్కువ, స్మార్ట్ వర్క్ ఎక్కువ చేయాలి. అదర్వైజ్ ఓకే, కొంచెం కష్టం. మనకి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, చాలా గుర్తు పెట్టుకోవాలి కదా. ఓకే, అందులో ఈ సబ్జెక్ట్ గుర్తు పెట్టుకోవాలంటే కష్టం. ఓకే, ఇట్లాంటి ఏదో చేసేయాలి, మనం చేసేసి ఏదో ఒకటి చేసేయాలి, సబ్జెక్ట్ ని గుర్తు పెట్టేసుకోవాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ అజెండా. రైట్, నెక్స్ట్ ఇంకేం చూసాం మనం? 66 BCD ఏంటి? 66 BCD 66B stolen computers. BS అంటే స్టోలెన్. ఓకే, ఎంత? 3 years కామన్, 1 lakh. 1 lakh. గుడ్. BC కి కంప్యూటర్ టెక్నిక్ ఏంటి? CI ఐడెంటిటీ థెఫ్ట్. ఓకే, గుడ్. ఐడెంటిటీ థెఫ్ట్ కి ఎంత? 3 years 1 lakh.
గుడ్. దాని తర్వాత బిసిడి. డి అంటే ఏం చెప్పాను? డిపి. డిపి. పి. పి అంటే పర్సనేషన్. ఓకే. నెక్స్ట్ సార్ ఐడెంటిటీ అంటే జస్ట్ పాస్వర్డ్స్, నీ ఈమెయిల్ ఐడీస్ అవి చూసుకోవడం. పర్సనేషన్ అంటే యాక్చువల్ నీలా బిహేవ్ చేయడం, అంటే పుటింగ్ ఎ ఫేక్ సోషల్ ప్రొఫైల్ పిక్చర్. ఓకే, ఫేక్ నేమ్. అంటే ఆల్రెడీ ఒక పర్సన్ ఉంటాడు. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారు కదా, సెలబ్రిటీస్ ఆల్రెడీ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ డీటెయిల్స్ అనేది తీసుకొని, వాళ్ళ పిక్చర్స్ అనేది తీసుకొని దే పోజ్ యాజ్ వాట్ సెలబ్రిటీస్. ఓకే, అది పర్సనేషన్. ఒక పర్సన్ లా నువ్వు యాక్ట్ చేస్తే. ఓకే, డిపి. దాని తర్వాత డి అయిన తర్వాత ఈ అని చెప్తుంది. వాట్ డస్ ఈ టెల్? ఈ ఏం చెప్పాను? Violation of privacy. ఈ ప్రైవసీ. ప్రైవసీ ఎక్కువ కదా, 3 years కామన్. ఓకే, ఇంకేముంటది? ఎన్ని ల్యాక్స్? 2 lakhs. ఎన్ని ల్యాక్స్? 2 lakhs penalty. 2 lakhs. ఓకే, ఇది ఎగ్జామ్ లో స్ట్రైక్ కాకపోతే, ఓకే, ఇది ఎగ్జామ్ లో స్ట్రైక్ అవ్వకపోతే ఏబిసిడి ఏ లెటర్ వస్తుంది? ఈ అనేది 5th లెటర్ వస్తుంది. 5 లో 3 years పోతే ఇంకెంత ఉంటుంది? 2 lakh ఉంటుంది. సార్ మాకు గుర్తుంటాయి సార్, గుర్తుంటాయి, ఇప్పుడు వరకు గుర్తుంటాయి. తర్వాత ఓకే, అటు రాసి పెట్టుకో నోట్స్ లో. అన్ని నోట్స్ రాసుకుంటున్నారా మెటీరియల్ లో? ఆర్ యూ నోటింగ్ దమ్ డౌన్ ఆర్ యూఆర్ సింప్లీ జస్ట్ లిజనింగ్ అండ్ గోయింగ్? రాస్తున్నారా నోట్స్ లో? Yes, sir. రాయాలి. ఓకే, ఇప్పుడు అన్ని చదివేటప్పుడు అంతా బాగుంటుంది. రేపు మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ 1.5 days నువ్వేం చేయాలి మొత్తం. ఓకే, 1.5 days ఐటీ పార్ట్ మొత్తం, ఐఏఎస్ పార్ట్ మొత్తం, ఎస్ఎం పార్ట్ మొత్తం రివిజన్ చేయాలి. ఓకే, నీకుండేది 1.5 days. ఆ 1.5 days మొత్తం కంప్లీట్ చేయాలంటే దట్స్ నాట్ ఏ జోక్. ఓకే, ఇప్పటి నుంచే నువ్వేం చేయాలంటే కొన్ని చాప్టర్స్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసి పెట్టేసుకోండి. ఓకే, ఈ చాప్టర్స్ నాకు చాలా, నేను ఎప్పుడు అడిగినా చెప్పగలను అని మినిమం ఒక 40% 50% చేసి పెట్టుకోవాలి. ఏఎస్ లో 2 చాప్టర్లు, ఎస్ఎం లో 3-4 చాప్టర్స్. ఎలా అంటే ఇంకా ఎగ్జామ్ ముందర జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. మిగతావి ఫస్ట్ చదవాలి ఎగ్జామ్ ముందర రోజు. ఓకే, సో అది కూడా చెప్తాను, 1.5 days ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనేది. బట్ ఇప్పటి వరకు చెప్పినట్టు ఫాలో అయిపోతే చాలు. దాని తర్వాత మనం ఏం చేసామంటే మనీ లాండరింగ్ అయిపోయింది కదా, గుర్తుందా? మనీ లాండరింగ్, ప్లేస్మెంట్, లేయరింగ్, ఇంటిగ్రేషన్, సెక్షన్ 12, ఎంటిటీ, అబ్లిగేషన్స్, పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ డైరెక్టర్. గుర్తుందా? Yes, sir. Yes, sir. Yes. Fine. Next. Okay, I think with that we almost కాదు మొత్తం కవర్ చేసాం. ఓకే, I'm not leaving anything for you except which is something which is very easy or irrelevant. అవి తప్ప మిగతా అని నేను కవర్ చేస్తున్నాను. I'm trying to cover everything. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే chapter 1 లో we have some basic stuff. I think power వచ్చింది. 1 minute, I'll log in with my laptop. It will be easy for you. నేను వెళ్ళిపోయి మళ్ళీ జాయిన్ అవుతాను. Okay, I'll leave the meeting and I'll join again.
Right. Okay. Voice increase in the fine. Yes, sir. Okay. Done. So we'll start our next chapter, which is very simple. Okay. So automated business process. Okay. See. Again, I'll just go through the basics. Okay. Basics for the chapter understanding. We'll go through the concepts which are given in your study note. Right. See. General ga businesses అనేవి how many types of business are there? 3 types: manufacturing, trading, ఇంకోటి services. అంతే కదా, either you manufacture goods or you trade them, buying and selling, or services. These are the what types of businesses. Classification, broad classification. Okay, sir, business lo okay. In every business they'll undergo some process. Sir, process ఉంటాయి. In accounts we have process, HR we have process, and sales and distribution, marketing, okay, finance, okay, ఇట్లా సార్ ప్రాసెస్ ఉంటాయి కదా. ఎక్కడ చెప్పాం? చాప్టర్ నెంబర్ 2 S&Dలో రీసేల్ యాక్టివిటీస్, సేలు, డెలివరీ, మెటీరియల్, ఆఫ్టర్ సేల్ సర్వీసెస్, ఇన్వాయిసింగ్ గుర్తుందా? హెచ్ఆర్లో Yes, sir. ఫస్ట్ రిక్రూట్మెంట్, ట్రైనింగ్, పెరోల్ ప్రిపరేషన్. అంటే ప్రతి బిజినెస్ కి డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి. సో ప్రాసెస్ అంటే ఏంటి? మళ్ళీ సెకండ్ చాప్టర్ లో చదివాం. సెట్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ కన్వర్ట్స్ ఇన్పుట్ ఇంటూ అవుట్పుట్. టాలీ ఎగ్జాంపుల్, జనరల్ ఎంట్రీ వాస్ ఇన్పుట్, యూ విల్ ఎంటర్ జనరల్ ఎంట్రీ త్రూ సోర్స్ డాక్యుమెంట్ that will ultimately convert into what? Financial statements without a manual effort. Automatically అది ఏమవుతుంది? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, అంటే ప్రతి టైప్స్ ఆఫ్ బిజినెస్, ఓకే, types of business. With business flow will have different set of processes. Okay, what you are doing, you are automating the processes. Okay, automating the processes. Sir, short గా చెప్పాలంటే BPA. నీ బిజినెస్ ప్రాసెస్ ఏం చేసావు? ఆటోమేటెడ్. నాట్ బిజినెస్ ఎవరు ఆటోమేట్ చేయలేరు. ఓకే, బిజినెస్ హ్యాస్ వాట్ హ్యాస్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్. ఓకే, షుడ్ రన్ బై వాట్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్. అట్లా బిజినెస్ ఆటోమేషన్ చేసి ఇంకేముంది? ఓకే, బిజినెస్ ని ఆటోమేట్ చేయరు, బిజినెస్ లో ఉన్న ప్రాసెస్ ని ఆటోమేట్ చేస్తారు. ఓకే, ఐ విల్ జస్ట్ డీవియేట్ ఫర్ 2 minutes. BPR గుర్తుందా? బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్. ఇందులో ఏం చేస్తావు? బిజినెస్ ప్రాసెస్ ని రీఇంజనీరింగ్ చేస్తావు. అంటే అప్పటి వరకు చేసిన బిజినెస్ ప్రాసెస్, అంటే అప్పటి వరకు చేసిన నువ్వు పనులన్నీ తూచ్ ఫస్ట్ నుంచి విల్ స్టార్ట్ విత్ ఎ క్లీన్ స్లేట్. ఓకే, అందుకే దాన్ని ఏమంటాం? రాడికల్ అంటాం. వై? బికాస్ only a few companies will dare to go for BPR. Why? Because so established hierarchies, your systems, your controls, everything wipes down. You'll start from the fresh, from zero. Okay, that is what radical. Ikkada kuda, see for example, okay, we are using manual systems. Now we are using what? Automated systems or computer systems, whatever. ఇది BPR అంటాం. ఎందుకు BPR అంటాం? డ్రాస్టిక్ చేంజింగ్, రాడికల్ చేంజింగ్, అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్, ఐ మీన్ సర్వీసెస్ కన్వర్షన్. దీనివల్ల బెనిఫిట్స్ మినిమం 80-85 మినిమం ఉండాలి, అప్పుడు దాన్ని BPR అంటాం. ఏదో బిజినెస్ 2-3 ప్రొడక్ట్స్ ఉన్నాయి, యూ హ్యావ్ B1, B2, B3 ప్రొడక్ట్స్. ఓకే, B3 ప్రొడక్ట్స్ సరిగ్గా మార్కెట్ లేదని దాన్ని వదిలేసి దాన్ని BPR అనం. ఓకే, బిజినెస్ ని రీఇంజనీరింగ్ చేయడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ రన్నింగ్ ఫ్రెష్ జ్యూస్. ఓకే, బయట మార్కెట్ లో అందరూ ఐరేటెడ్ వాటర్ తాగుతున్నారు కాబట్టి, లైక్ కూల్ డ్రింక్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి, యూ స్టాప్ ఫ్రెష్ జ్యూస్ అండ్ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ వాట్ కూల్ డ్రింక్స్ ఆర్ ఫ్యాన్సీ తీసుకున్నాం. డస్ ఇట్ కమ్స్ అండర్ BPR? నో. చేంజింగ్ ఆఫ్ బిజినెస్ BPR అవ్వదు. అదే బిజినెస్ లో ఉండాలి, ప్రాసెస్ ని రీఇంజనీరింగ్ చేయాలి, అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. అలాగే ఇక్కడ కూడా బిజినెస్ లోనే ఉంటావు, కానీ ఆ బిజినెస్ ప్రాసెస్ ని ఏం చేస్తావు? ఆటోమేట్ చేసేసావు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టాలీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఆటోమేషన్ చేసావు. యువర్ బార్కోడ్ స్కానర్, ఒకప్పుడు మనం మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. యువర్ బార్కోడ్ స్కానర్, వెన్ యూ గో టు మాల్స్ విల్ బి హ్యావింగ్ గోట్ బార్కోడ్ స్కానర్. దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ BPA. కండక్టర్ దగ్గర మెషిన్ ఉంటుంది కదా, ఒకప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాం ఏంది మొత్తం తీసి టికెట్లు దింపి దాని మీద రాసిస్తాడు. ఇప్పుడు ఆటోమేట్ అయిపోయింది. దాని తర్వాత బయోమెట్రిక్ డివైజెస్, ఆటోమేషన్, అది కూడా బిజినెస్ ప్రాసెస్ కదా. రికార్డింగ్ అండ్ ఎంప్లాయీ అటెండెన్స్ ఇస్ అ బిజినెస్ ప్రాసెస్. యు ఆర్ యూజింగ్ అ టెక్నాలజీ సో that business process is automated.
Okay, by the end of the month, no need to go to attendance register and check each and every line or every column. Okay, automatically this biometric device is connected to HR. Okay, by the month end, HR will be having the sheet, attendance sheet automatically generated. Okay, so ila cheyadam valla you will save so much of time, money, resource at the, and more importantly, there will be no clerical errors unless and until automation లో ఏదైనా నువ్వు కోడింగ్ తప్పు చేస్తే తప్ప క్లరికల్ ఎర్రర్స్ ఉండవు. కాస్ట్ పెరుగుద్ది. డి సినిమా చూసారా? డి మూవీ 10 మంది 10 రోజులు చేసే పని ఒక మిషన్ ఒక రోజులో ఒక గంటలో చేస్తుందని చెప్తాడు. దట్ ఈస్ ఆటోమేషన్. అందరినీ అప్పటి వరకు వాళ్ళ చేతులతో లెక్క పెడతా ఉన్న వాళ్ళ క్యాష్ వాళ్ళందరినీ తీసేసి కంప్యూటర్స్ పెట్టేశాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కంప్యూటర్. డిపిఏ బెస్ట్ ఎగ్జాంపుల్ యువర్ ఏటీఎం. షాప్ బ్యాంక్ వెళ్ళి మనీ విత్డ్రా చేయడం ఆర్ ట్రాన్స్ఫర్ చేయడం ఆర్ పిన్ జనరేట్ చేయడం, ఆల్ దీస్ కమ్స్ అండర్ బిజినెస్ ప్రాసెస్. ఇప్పుడు ఏటీఎం ద్వారా ఏమైపోయింది? ఆటోమేట్ అయిపోయింది. సో అక్కడ ఒక మనిషి అవసరం లేదు, లేబర్ కాస్ట్ తగ్గిపోయింది. ఓకే, దీస్ కమ్స్ అండర్ బిపిఏ సార్. బిజినెస్ టైప్స్ ఆఫ్ బిజినెస్ అర్థం. ప్రాసెస్ అంటే తెలుసు, ఆ ప్రాసెస్ ఏం చేసాం? ఆటోమేట్ చేసాం. సార్ బాగుంది. బీపీ అంటే బిజినెస్ ప్రాసెస్ ఆటోమేషన్. దానివల్ల చాలా తక్కువ టైంలో ఎక్కువ ఎఫిషియన్సీ, కాస్ట్ తగ్గుద్ది, ఎర్రర్స్ తగ్గుతాయి, క్వాలిటీ పెరుగుద్ది, అంతా ఓకే, బాగుంది. కానీ సార్, లెట్ మీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. డూ ఆల్ ప్రాసెస్ నీడ్స్ టు గెట్ ఆటోమేటెడ్ ఆర్ పుట్ ఇన్ దిస్ వే? ఎవ్రీ ప్రాసెస్ క్యాన్ బి ఆటోమేటెడ్? చెప్పండి. బిజినెస్ ఉన్న ప్రతి ప్రాసెస్ ని ఆటోమేట్ చేయగలమా? Can we? No, sir. No. Why? If any business process involves intellect, analysis, understanding, knowledge, although this can be exhibited by machine, but reasonable ga there in that processes you can't go for automation. Simple ga cheppalante, those processes which are standard, those processes which are routine can be automated. మిగతావి ఆటోమేట్ చేయలేం. డేట్ ఆటోమేట్ చేయొచ్చు, వౌచర్ ఆటోమేట్ చేయొచ్చు, వౌచర్ ఎంట్రీ, జిఎస్టీ రేట్స్ ఆటోమేట్ చేయొచ్చు. ఓకే, అట్లీస్ట్ ఇన్వాయిస్ లోనే ఎంటర్ చేయాలి కదా, అవి ఆటోమేట్ చేయలేం కదా. ఇప్పుడు సోర్స్ డాక్యుమెంట్ నుంచి సోర్స్ డాక్యుమెంట్ తీసుకుని దాన్ని ఎంటర్ చేయాలి కదా, దాన్ని ఆటోమేట్ చేయలేం కదా. ఓకే, సో సార్ బీపీఏ ఇది. ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ ఈస్ బీపీఏ అండ్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బీపీఏ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ బీపీఏ. ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ రిస్క్స్ ఆర్ నాట్. ఓకే, రిస్క్స్ ఉంటాయి. స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బీపీఏ. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ చాప్టర్. ఓకే, సో చాప్టర్కి వెళ్దాం. ఆటోమేటెడ్ బిజినెస్ ప్రాసెస్. బేసికల్ గా ఎంత అన్నెసెసరీ స్టఫ్. EIS అంటే ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సిస్టమ్ అంటే మనకు తెలుసు, సెట్ ఆఫ్ కాంపోనెంట్స్ వర్కింగ్ ఫర్ కామన్ సొల్యూషన్ ఆఫ్ కామన్ గోల్. ఎనీ సిస్టమ్ which gives information is called information system. Those systems which we use in business is called enterprise information system. Obviously నీ ఆర్గనైజేషన్ లో నువ్వు యూజ్ చేసే ఇది యాక్చువల్ గా మీకు ఎందుకు చెప్పలేదంటే దీని వెనక చిన్న ఉంది. ఓల్డ్ సిలబస్ we have ITSM, new syllabus we have EIS system. SM is common, odilese. Why IT changed to EIS? Why? Because IT is, but the term indicates it is a broad concept. IT includes anything, everything comes under IT. What they did was, okay, maku anta IT oddu ma pillalki. Okay, we need some understanding of basic accounting softwares. Ivi chalu, ERP softwares, basic idea, basic technology గురించి తెలిస్తే చాలు అనుకుని దే చేంజ్ ఇన్ ద నేమ్ టు ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. బాబు ఎంటర్ప్రైజ్ గురించి ఆలోచించు, అందులో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అవి వరకు చదువుకుంటే చాలు అని చెప్తారు. ఓకే సార్, మరి క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకుంది, గ్రిడ్ కంప్యూటింగ్ ఎందుకుంది, వర్చువలైజేషన్ ఎందుకుంది నన్ను అడగండి, ఐ డోంట్ నో. ఓకే, దిస్ ఈజ్ వాట్ సబ్జెక్ట్ ఇస్. బాగుంది. సో EIS అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విచ్ ఇంప్రూవ్స్ ద ఫంక్షన్స్ ఆఫ్ business process. Okay, so high quality, large volume, capable or supporting. Okay, just ఒకసారి చూసుకుంటే చాలు, not anta. Okay, the salient features.
ఓకే, ఇది చూడండి. టైప్స్ ఆఫ్ ప్రాసెస్, కేటగిరీస్ అంటే బ్రాడ్. ఓకే, ఆపరేషనల్ పేరులోనే ఉంది. ఆపరేషన్ అంటే డే టు డే రికార్డింగ్, సేల్స్, పిఓఎస్ ఎంట్రీస్, పిఓఎస్ పాయింట్ ఆఫ్ సేల్, ప్రతిరోజు కార్డ్ స్వైపింగ్ చేస్తా ఉంటాం. ఓకే, దోస్ ట్రాన్సాక్షన్స్ విచ్ గివ్ వాల్యూ టు ద కస్టమర్ డైరెక్ట్లీ. నీ సేల్, అందుకే పిఓఎస్ అన్న, సేల్ డైరెక్ట్లీ. ఓకే సార్, అన్ని ప్రాసెస్ కస్టమర్ కి వాల్యూ ఇస్తాయి, కానీ ఆపరేషనల్ ప్రాసెస్ ఆర్ ప్రైమరీ ప్రాసెస్ డీల్స్ విత్ ద కస్టమర్ డైరెక్ట్లీ. సపోర్టింగ్, ఆబ్వియస్లీ పేరులోనే ఉంది, ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్, నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీ R&D, ఇవన్నీ లేకపోతే ప్రోడక్ట్ లేదు, ప్రోడక్ట్ లేకపోతే కస్టమర్ లేడు. బట్ డైరెక్ట్ వాల్యూ ఇవ్వు, ఇండైరెక్ట్ వాల్యూ ఇస్తాయి కస్టమర్ కి. సో దట్ ఈస్ కాల్డ్ అ సెకండరీ ఆర్ సపోర్ట్. సార్ మేనేజ్మెంట్, వీళ్ళందరూ పని చేయాలంటే యూ నీడ్ టు మేనేజ్, యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ ప్లాన్, బడ్జెటింగ్. Okay, all these things comes under management. Okay, ikkada chuddam. See, supporting. One key differentiation between operational supporting is that supporting process do not produce value directly ante, but వాళ్ళ లేకపోతే పని జరగదు. కానీ డైరెక్ట్ వాల్యూ కాదు, ఇండైరెక్ట్ గా వాల్యూ ఇస్తారు. ఎగ్జాంపుల్స్. ఓకే, ఇది ఎందుకు వచ్చింది ఐ డోంట్ నో. ఇది మనకి ఎక్కడ వస్తుంది, హెచ్ఆర్ ఫంక్షన్స్ లో వస్తుంది. హెచ్ఆర్ ప్రాసెస్ లో మనం ఆల్రెడీ చదివాము ఈ క్వశ్చన్ సెకండ్ చాప్టర్ లో. నెక్స్ట్ సార్, మేనేజ్మెంట్ ఏం చేస్తారు? మేనేజ్మెంట్ అంటే వీళ్ళందరూ పని చేయాలి కదా. మెషినర్ వీ హ్యావ్, ఓకే, మ్యాన్, మెటీరియల్, మెషిన్, ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిని ఏం చేయాలి? ఇంటిగ్రేట్ చేసి పనులు చేయాలి, పని చేయించాలి కదా. దే హ్యాస్ టు బి సమ్ మేనేజ్మెంట్ ప్రొసీజర్స్. ఓకే, ఇప్పుడు మీరు చదువుకోవాలి, కోచింగ్ కావాలి, టైం టేబుల్ సెట్ చేయడం, ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టాలి, దే హ్యావ్ టు మేనేజ్. ఓకే, సో మేనేజ్మెంట్ ప్రాసెస్ కూడా డైరెక్ట్ వాల్యూ ఏవో ఇండైరెక్ట్ వాల్యూ ఇస్తాయి. ఎగ్జాంపుల్ బడ్జెటరీ అనొచ్చు, స్టాఫింగ్ అవ్వచ్చు. ఓకే, ఇవి సో టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఇవి. ఓకే, సి ఎగ్జాంపుల్స్ ఇవి, అంత అవసరం లేదు. ఓకే, అంత అవసరం లేదు. ఒక్కసారి చదువుకుంటే చదువుకోండి, లేకపోతే లైట్ తీసుకోండి. Now comes BPA. ఇక్కడ నుంచి కొంచెం ఇంపార్టెంట్. సార్, BPA అంటే ఏంటి? టెక్నాలజీ ఎనేబుల్డ్. ఎందుకు టెక్నాలజీ ఎనేబుల్డ్? ఆటోమేషన్ అంటే ఏంటి? టెక్నాలజీ. ఏం ఆటోమేషన్ చేస్తున్నావు? యాక్టివిటీస్ ఆర్ సర్వీసెస్? ఏ యాక్టివిటీస్? పర్ఫార్మ్ స్పెసిఫిక్ ఫంక్షన్. సార్, అకౌంటింగ్ యాక్టివిటీస్ ఆర్ ప్రాసెస్ ని ఆటోమేట్ చేశాను. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ లో యాక్టివిటీస్ ని ఆటోమేట్ చేసింది. ఏ ఫంక్షన్ స్పెసిఫిక్ గా ఉండాలి కదా. టాలీ ఎగ్జాంపుల్ చెప్తే ఇది. S&D సాఫ్ట్వేర్లో ఏం జరుగుతాయి? కస్టమర్ అయితే నాకు ఎంక్వైరీ ఫోన్ చేసాడు, ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోద్ది. ఓకే, ఈ కస్టమర్ కి ఈ క్వాలిటీ, ఇంత క్వాంటిటీ గూడ్స్ అండ్ సర్వీసెస్ కావాలి. ఓకే, దాన్ని మళ్ళీ కూడా పంపించడం, ఎంత ప్రైస్, కొటేషన్స్, ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అంటే ఏంటి సార్? BPA అంటే ఏంటి? ఏ అంటే ఆటోమేటెడ్ కదా, టెక్నాలజీ యూస్ చేసి ఆటోమేట్ చేస్తావు. ఏ ఆటోమేట్ చేస్తున్నావు? యాక్టివిటీస్ ఆర్ సర్వీసెస్. ఈ యాక్టివిటీస్ ఆర్ సర్వీసెస్ స్పెసిఫిక్ ఫంక్షన్ ఆర్ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్ లో ఉండే సర్వీసెస్ ని, యాక్టివిటీస్ ని ఏం చేస్తున్నావు అంటే ఆటోమేట్ చేస్తున్నావు. ఓకే, సో ఓకే, ఇది కవర్ అవుతుంది ఇక్కడ. ఇది ఇంపార్టెంట్. సార్, BPA సక్సెస్ అవ్వాలంటే నీకేం ఉండాలి? CIAT. ప్రతి క్వశ్చన్ కి ఇది కామనే. కాన్ఫిడెన్షియాలిటీ, డేటా కాన్ఫిడెన్షియల్ ఉండాలి. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? డేటా నేను పెట్టిన ఫామ్ లో ఉండాలి అంతే. అన్ఆథరైజ్డ్ అమెండ్మెంట్స్ అంటే చేంజెస్ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్ డ్రైవ్ లో నేను 50 అనుష్క ఫొటోస్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా, 50 అనుష్క ఫొటోస్ అప్లోడ్ చేసి పెట్టా. నేను మళ్ళీ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా 50 అనుష్క ఫొటోస్ ఉండాలి, హన్సిక ఫొటోస్ ఉండకూడదు. ఓకే, ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఓన్లీ ఆథరైజ్డ్ చేంజెస్ విచ్ ఆర్ మేడ్ బై మీ. ఓకే, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఉండకూడదు. డేటా ఇంటిగ్రిటీగా ఉండాలి. అవైలబిలిటీ ఎప్పుడు కావాలంటే టైమ్లీనెస్, రైట్ టైం. నేను అడిగిన వెంటనే ఇవ్వాలి. ఓకే, నేను అడిగిన తర్వాత 6 months కో 1 month కో ఈవెన్ ఇన్ సెకండ్స్ ఆల్సో విల్ లూజ్ ద కాంట్రాక్ట్. ఎందుకు అంత హై ఎండ్ ఉంటాయి సిస్టమ్స్ అంటే time is money for them. Okay, they have to make timely decisions, otherwise they will be thrown out of the market. Okay, అంతెందుకు షేర్ మార్కెట్ ఉంది. షేర్ మార్కెట్ లో 1 నిమిషం ముందర ప్రైజ్ లో 1 నిమిషం తర్వాత ప్రైజ్ లో కూడా డిఫరెన్స్ వస్తాయి. సార్, 60 seconds అంటే 60 seconds లో ఆర్డర్ పెట్టిన ప్రైస్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ 60 seconds పెట్టకపోతే ఇంకో ప్రైస్ ఉంటుంది. కొన్ని లాక్స్ చేంజ్ అయిపోతాయి. మరి అట్లాంటప్పుడు ఎవ్రీ సెకండ్ కౌంట్స్, లైక్ we see every half mark counts. Okay, సో 39 కి 40 కి డిఫరెన్స్ ఎంత? 39 ఫెయిల్, 40 పాస్. డిఫరెన్స్ 1 mark కాదు,
6 months of your hard work, 6 months of your enjoyment, 6 months of your stress. Okay, 6 months of your frustration. Okay, అందరికి 1 mark అవచ్చు, మనకు కాదు. Okay, so don't waste time at this crucial junction. Even half mark is important for us. ఓకే, ఆ మార్క్స్ రాకుండా చాలా మంది ఆగుతున్నాం. ఐ నో 199, 198 వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రీసెంట్ కూడా. ఓకే సార్, బెనిఫిట్స్ లేకుండా మనం ఎందుకు చేస్తాం? ఆటోమేట్ చేస్తున్నాం అంటే దేర్ షుడ్ బి సమ్ బెనిఫిట్స్, రైట్? ఓకే, సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు సార్? దేర్ ఇస్ వన్ టీవీ కాల్డ్ QTV. ఓకే, QTV IRR. ఓకే, RRR QTV లేకపోతే IQTV అని పెట్టుకో. ఓకే, IQTVలో RRR మూవీ వేస్తున్నాం అని గుర్తుపెట్టుకో. సార్, ఐ అంటే ఏంటి? ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ. సి, ఒక మనిషి ఉన్నాడు, ప్రతిరోజు షాప్కి వచ్చాడు, షాప్లో ఉన్నాడు, హీఈస్ వాట్ సేల్స్ కౌంటర్ పర్సన్. ఎంతమందికి అని తను మాన్యువల్గా ఎంటర్ చేస్తూ ఉంటాడు? ప్రతి ప్రోడక్ట్ కనుక బార్కోడ్ లేకుండా ఉంటే దాన్ని ఎంటర్ చేయాలా, టైప్ చేయాలా, క్వాంటిటీ చేయాలా, మళ్ళీ రేట్ చేయాలా, ఎంటర్ కొట్టాలి, మళ్ళీ రెండోది, మళ్ళీ మూడోది, మళ్ళీ నాలుగోది, ఇట్లా ఎన్ని ఐటమ్స్ తీసుకుంటాడో కస్టమర్. అలాంటి కస్టమర్స్ ఎంతమంది ఉంటారు? వెనకంత లైన్ నిలబడి కొంటారు. ఓకే, థింక్ ఫర్ సపోజ్ డిమార్ట్ లో బార్కోడ్ స్కానర్స్ ఏమవుతుంది? ఓకే, బార్కోడ్ స్కానర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆటోమేషన్. ఓకే, టైం తక్కువ అయిపోతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఫటాఫట్ స్కాన్ చేసామా, ఆటోమేటిక్ గా రీడ్ అయిపోతుంది, ఎంటర్ కొడతారు, మళ్ళీ స్కాన్ చేస్తాం, మళ్ళీ ఎంటర్ కొడతారు. విత్ ఇన్ మినిట్స్ విల్ గెట్ యువర్ బిల్ డన్. ఓకే, ఏం చేస్తుంది? ఆటోమేట్ చేయడం వల్ల ఇంప్రూవ్స్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. సార్, క్వాలిటీ పెరుగుద్ది. ఆబ్వియస్లీ మాన్యువల్ ఎర్రర్స్ ఎక్కువ ఉంటాయి, బట్ మెషిన్ చేస్తే అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ రాంగ్లీ కోడెడ్, మెషిన్ తప్పు చేయదు. ఓకే, దట్ ఈస్ క్వాలిటీ. సార్, IQT కదా, టీ టైం సేవింగ్. ఆబ్వియస్లీ మాన్యువల్ వర్క్ ఫాస్ట్ జరుగుతుందా, ఆటోమేటిక్ వర్క్ ఫాస్ట్ జరుగుతుందా? ఆటోమేటిక్ గా జరుగుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇయర్ క్యాల్సీ ఇస్ BPA. ఏం బ్రెయిన్ తో చేసుకోలేవా? వై క్యాల్సీ? టైం వేస్ట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ 567 into 2075 అని చెప్పా. ఆలోచించుకుంటా ఉంటే ఎంతసేపు పట్టద్ది? క్యాల్సీలో ఎంతసేపు పట్టుద్ది? ఆటోమేషన్. ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ ప్రొవైడ్స్ వాల్యూ బిజినెస్ ప్రాసెస్ అయితే. ఓకే, సో టైం సేవింగ్. విజిబిలిటీ అంటే ఏంటి? ఐ గేవ్ యూ సమ్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అందరూ నా దగ్గర ఆర్టికల్ స్టూడెంట్స్ అనుకో, ఐ గేవ్ యూ సమ్ వర్క్, మీకు చెప్పా. ఓకే సార్, ఎంత వరకు పని చేసింది అని అడిగా. సార్, పని అయిపోతుంది సార్, అయిపోతుంది అని చెప్తారు. ఐ డోంట్ నో అట్ ఓకే ఎంత ప్రోగ్రెస్ వచ్చిందో వర్క్, ఐ డోంట్ నో హౌ మచ్ వర్క్ యూ హ్యావ్ డన్. అదే నేను సిస్టమ్లో అప్డేట్ చేస్తున్నాను అంటే మీరు చేసిన ప్రతి పని ఒక సాఫ్ట్వేర్. సి ఫర్ ఎగ్జాంపుల్, సమ్ కంపెనీస్ దే హ్యావ్ monday.com అని ఉంటుంది. ఓకే, monday.com అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైనా సర్చ్ చేయండి, monday.com లో ఏంటంటే ఎంప్లాయీస్ అందరూ ఉంటారు, వాళ్ళకి ఇచ్చిన వర్క్స్ అన్నీ ఉంటాయి, ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేశారు, డెడ్ లైన్ ఏంటి, అవుతుందా అవదా అని కనిపిస్తాయి. I don't have to ask you or I don't have to mail you. By logging into monday.com, the owner of the company can see the performance of a person or an employee. At what percentage did he complete the job? Simple. ఈ monday.com అనేది ఆటోమేషన్, నీ క్యాలెండర్ ఆటోమేషన్. ఓకే, విజిబిలిటీ ఎంత వరకు జరిగింది. ఓకే, నెక్స్ట్ RRR అని చెప్పాను కదా, ఈ ఆర్ ఇటు పెట్టుకో. రిలయబిలిటీ. ఆబ్వియస్లీ ఖచ్చితంగా రిలయబిలిటీ ఉంటుంది కదా. నెక్స్ట్ రెడ్యూస్ టర్నర్ అంటే వెయిటింగ్ టైమ్స్. ఓకే, వెయిటింగ్ టైమ్స్. నెక్స్ట్ రెడ్యూసర్ కాస్ట్. ఆబ్వియస్లీ ఇంతమంది 10 ఎంప్లాయీస్ కావాలి. ఓకే, మళ్ళీ వాళ్ళ బ్రేక్లు. ఓకే, మెషిన్స్ ఏమైనా బ్రేక్స్ అడుగుతాయా? అడగవు. మెషిన్స్ ఏమైనా శాలరీ హైక్స్ అడుగుతాయా? అడగవు. ఓకే సార్, దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కదా సార్, దట్ ఈస్ అన్ అదర్ డిబేట్. ఓకే, అది మనకు కావాల్సింది బెనిఫిట్స్. సో IQTV. ఓకే, RRR గుర్తుంటుందా పిల్లలు? ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Yes. ఐ అంటే ఏంటి? Improve ఆపరేషనల్ ఎఫిషియన్సీ. Q అంటే quality and క్వాలిటీ. T time టైం saving, సేవింగ్. V visibility, విజిబిలిటీ. RRR రిలయబిలిటీ. reduce Reduce costs, turnaround reduce times turnaround and times, reduce costs. So turnaround times. BPS సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏముండాలి? CIAT. C అంటే కాన్ఫిడెన్షియాలిటీ. I అంటే integrity, ఇంటిగ్రిటీ. availability, time,
Time. Timeliness. Done. ఓకేనా పిల్లలు అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. ఓకే Yes, sir. సార్ ఈజీగా ఇంప్లిమెంట్ చేసేయచ్చు కదా సార్? చేయొచ్చు. దెర్ ఆర్ సమ్ స్టెప్స్. ఓకే, యాక్చువల్లీ దెర్ ఆర్ 5 steps in implementing what BPA. Sorry, not 5, 8 steps. ఓకే సార్, సింపుల్. అసలు ఎందుకు BPA వెళ్తున్నావు? స్టెప్ 1, వై ఆర్ యూ ప్లానింగ్ టు ఇంప్లిమెంట్ BPA? సార్ ఎందుకు సార్ BPA వెళ్తాం? ఎందుకు వెళ్తున్నాం సార్? ఎర్రర్స్ ఎక్కువ వస్తున్నాయి సార్. మాన్యువల్ గా సరిగ్గా పనిచేయట్లేదు మనుషులు. టైం ఎక్కువ అవుతుంది సార్. కస్టమర్ కి లేట్ గా రెస్పాన్స్ ఇస్తున్నాను సార్. ఓకే, క్లరికల్ వర్క్ ఎక్కువ అయిపోతుంది సార్. ఓకే, ఏమన్నా నేను గూడ్స్ పంపించాను. ఓకే, గూడ్స్ పంపించాను, రిసిప్ట్స్ నేను చాలా గూడ్స్ పంపించాను, ఇన్వాయిస్లు పంపించాను. పేమెంట్స్ కలెక్షన్ సిస్టమ్ మాన్యువల్ చేసేసరికి నాకు ఎంతమంది ఇచ్చారు ఎంతమంది ఇవ్వలేదు అర్థం కావట్లేదు సార్. ఓకే, ఆర్ నేను ఎవరికైనా పేమెంట్ చేయాలి, వాడు 1 month లో కానీ 10 days లో పేమెంట్ చేస్తే డిస్కౌంట్ ఇస్తున్నాడు. అది నాకు తెలియట్లేదు, ఎందుకంటే ఎక్కువ పర్చేసెస్ చేశా. సో ఆ డిస్కౌంట్స్ మిస్ అయిపోతున్నా నేను. ఓకే, కంప్లైంట్స్ చేయలేకపోతున్నా, దీనివల్ల పెనాల్టీలు పడుతున్నాయి, లీగల్ కంప్లైన్సెస్ వస్తున్నాయి. ఓకే, సో ఇలా ఉంటాయి కదా. వై ఎందుకు వెళ్తున్నా BPAకి? సార్ క్వాలిటీ సరిగ్గా లేదు సార్, క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇలా 100 రీజన్లు ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? వై we plan to implement BPA. ఎందుకు వెళ్తున్నావు తెలియాలి కదా. ఫస్ట్ ఎందుకు వెళ్తున్నావు తెలిసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకు వెళ్తున్నావు తెలియదు. ఇప్పుడు CA ఎందుకు చేస్తున్నావు? CA డబ్బులు సంపాదించడానికి, క్లియర్ షార్ట్. ఓకే, 2, అండర్స్టాండ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నీ కంపెనీకి అప్లికబుల్ అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అర్థం చేసుకో. ఎందుకు అర్థం చేసుకోవాలి? నువ్వు ఆటోమేట్ చేసినా మాన్యువల్ గా చేసినా ఏం చేసినా యూ హ్యావ్ టు కంప్లై విత్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ అప్లికబుల్ టు యువర్ కంపెనీ. Again, rules and regulations will change, depend upon the type of the company, type of the industry you are working with. Okay, cement industry has got different types of compliances to follow. Software company has got different types of compliances to follow, depending upon the type of industry. And also, our industry, if you are a small MSME, micro, small, medium enterprises, or large company, or private company, public company, listed company, again, rules and regulations will completely change. Okay, first understand the rules and regulations that you have to follow. ఎందుకు అండర్స్టాండ్ చేసుకోవాలి? రేపు BPA చేసినా సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ హ్యాస్ టు బి రిటైన్ బై ద కంపెనీ ఫర్ పీరియడ్ ఆఫ్ 8 years. మాన్యువల్ గా 8 years స్టోర్ చేస్తున్నాం. రేపు సిస్టమ్ లో వచ్చినా సరే ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ హ్యాస్ టు బి స్టోర్డ్ ఫర్ 8 years. డేటాబేస్ లో 8 years వరకు డేటా స్టోర్ అవ్వాలి. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ కేస్ గోయింగ్ ఆన్, ఆ కేస్ హీరింగ్ క్లోజ్ అయ్యేంత వరకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. సింపుల్. అంటే కోడింగ్ చేసేటప్పుడు నువ్వు చెప్పాలి, ఇది బాబు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 8 years మెయింటైన్ చేయాలి. ఓకే, డేటాబేస్ లో 8 years వరకు మెయింటైన్ చేస్తారు. అలా. 3, సార్ ఏం చేస్తాం? డాక్యుమెంట్ చేసుకో. ఏ డాక్యుమెంట్ చేస్తున్నావు? ఏవైతే ప్రాసెసెస్, ఏవైతే యాక్టివిటీస్ నువ్వు ఆటోమేట్ చేయాలనుకుంటున్నావో ఆ ప్రాసెస్ ఆర్ యాక్టివిటీస్ ని డాక్యుమెంట్ చెయ్యి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నువ్వు చేస్తావా? నీకు బిజినెస్ చేయడం తెలుసు అంతే, ఈ టెక్నాలజీ స్టఫ్ ని ఇవన్నీ తెలియదు నీకు. ఎవరు చెప్తావు? ఒక బిజినెస్ ప్రాసెస్ కన్సల్టెంట్ ఉంటాడు. ఓకే, ఆడికి చెప్తావు, అరే బాబు నా అకౌంట్స్ ప్రాసెస్, ఇన్వాయిస్ కలెక్షన్లు ఇవన్నీ ఆటోమేట్ చేసి అని చెప్తావు. అలా చెప్పాలంటే ఫస్ట్ నీకు తెలియాలి కదా ఇన్వాయిస్ పాలసీ ఏంటి. ఓకే, ఎప్పుడు ఇన్వాయిస్ రైజ్ అవుతుంది, ఏ టైంకి రైజ్ అవుతుంది, ఎన్ని డేస్, 30 days, 45 days. ఓకే, డిస్కౌంట్లు ఏమైనా ఇస్తావా, ఇవ్వవా, నీ సేల్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నీ సేల్స్ రిటర్న్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అవన్నీ ఫస్ట్ డాక్యుమెంట్ చేసి రాసి పెట్టుకో. ఎందుకు? అవన్నీ చూస్తూ వాడు ఆటోమేట్ చేస్తాడు. 4, అసలు నీ ఆబ్జెక్టివ్ ఏంటి? అవుట్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఇది సపరేట్గా ఉంటుంది క్వశ్చన్. స్మార్ట్గా ఉండాలి. యువర్ ఆబ్జెక్టివ్ షుడ్ బి స్పెసిఫిక్, మెజరబుల్, అటైనబుల్, రీజనబుల్, రెలవెంట్, టైమ్లీ. Okay, నీ ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ BPA షుడ్ బి స్పెసిఫిక్ బిజినెస్ సర్వీసెస్. దట్ షుడ్ బి మెజరబుల్, అంటే బిఫోర్ BPA అండ్ ఆఫ్టర్ BPA వాట్ ఆర్ ద చేంజెస్. అటైనబుల్ అంటే ప్రాక్టికల్ గా పాసిబుల్ అవ్వాలి. రెలవెంట్ ఫర్ యువర్ బిజినెస్. ఓకే, టైమ్లీ, విత్ ఇన్ టైమ్ ఫ్రేమ్. ఓకే, 6 months, 1 year, ఎప్పుడు. నెక్స్ట్ స్టెప్ 5, ఎంగేజ్ బిజినెస్ ప్రాసెస్ కన్సల్టెంట్. వై? ఆడికి కదా నాలెడ్జ్ ఉంటుంది. ఎవరినంటే ఎంప్లాయ్ చేసుకుంటావు లేదు, వాడు ఎక్స్పీరియన్స్ ఏంటి, నీలాంటి బిజినెస్ ఇంతకుముందు చేశాడా, ఇలాంటి క్రిటికల్ ప్రాసెస్ ని ఆటోమేట్ చేసిన నాలెడ్జ్ అతనికి ఉందా వెరిఫై చేస్తావు.
6. Calculate the ROI. ఎందుకు? See for example, ఒక చిన్న బడ్డీ కొట్టు ఉంది. ఓకే, ఒక చాయ్ షాప్ ఉంది. ఓకే, చాయ్ షాప్ ఏదో ఉంది. ఆ చాయ్ షాప్లో ఓన్లీ టీస్ కాఫీస్ ఉంటాయి. టీ, కాఫీ, మిల్క్ అలా ఉంటాయి. మహా అంటే రోజుకి ఒక 1000 రూపాయలు జరుగుతుంది. ఓకే, నెల మొత్తం పెడితే 30,000 జరుగుతుంది. దాంట్లో కటింగ్స్, మెయింటెనెన్స్ అన్ని ఒక 10-15,000 పోతే వాడికి మిగిలేదు 15,000 అనుకో, చిన్నది. ఓకే, దాంట్లోనే ఒక 2,000 ఇచ్చి ఒక వెయిటర్ ఉంటాడు, బొడ్డోడు ఒకడు ఉన్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఏమనుకోరుగా, ఎవరు మనోభావాలు దెబ్బతినవు కదా. ఓకే, నాకు ఏ పేరు ఫస్ట్ కనిపిస్తే ఆ పేరు పెట్టేస్తాను. ఓకే, సూర్య. ఓకే, నేను ఓనర్ని, సూర్య నా దగ్గర ఉన్నాడు. ఓకే, నేను బయటికి వెళ్ళా, నాకు వేరే బిజినెస్ ఫ్రెండ్, నేను బయటికి వెళ్ళా. సూర్య ఏం చేశాడంటే డబ్బులు తీసేసుకుంటున్నాడు. ఓకే, గల్లాపెట్టలో ఉన్న డబ్బులన్నీ తీసేసుకుంటున్నాడు. అట్లా ప్రతిరోజు నాకు 50 రూపాయలు లాస్ అవుతుంది. మంత్కి ఎంత పోయినట్టు? 15 to 30 అయితే 1500 పోయింది. అంటే ఒక నెలకి ఎంత పోయింది? 1500 పోయింది. ఓకే, ఐ గాట్ వెరీ సీరియస్. ఓకే, రెడ్ హ్యాండెడ్ వర్కోవాలి, ఏంటి చెయ్యాలని చెప్పి ఏంటి బడ్డీ కొట్లో నెక్స్ట్ రోజు ఏం చేసింది తెలుసా? CCTV పెట్టించా. ఓకే, ఐ గాట్ 1 monitor సెటప్. ఓకే, 5-6 CCTVs, 5-6 కాదు, ఓవర్ ఉంటుంది. 3 CCTVs and 1 monitor. Continuously data will be recorded and stored. Okay, I incurred a cost of, say for example, 75,000 rupees. Okay, I incurred a cost of 75,000 rupees. Initially, every month I'll incur a cost of 5,000 rupees for maintenance, or for example 3,000 rupees for maintenance. Okay, the whole process law, who is the fool? Me. Why? Are cost benefit analysis undali kada. In order to save 1,500 rupees, he incurred fixed capital of 75,000 and recurring expenses of 5,000 rupees. Who does that? Okay, so BTEC వెళ్ళిన తర్వాత your rate of return for the project should be calculated. ఎంత పర్సెంట్ వస్తుంది, ఎప్పుడులో వస్తుంది, ఎంత సెట్ వస్తుంది అని తెలిస్తే you can calculate ROI. Next, okay, ROI calculate చేయాలి. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి ROI calculate చేసి చెప్పాలి. Then you have to satisfy them. Okay, they will be approved. Next, you have to develop the VPA and test the VPA. అర్థమవుతుందా పిల్లలు? అర్థమవుతుందా? ఓకే, ఒక సెకండ్, స్క్రీన్ షేర్ పాజ్ అయింది. ఓకే, see, let me get to each and every step. Okay, see, step 1, why are you going to implement VPA? Step 1 అంటే why you plan for implementation, because errors వస్తున్నాయి, పేమెంట్ ప్రాసెస్ అవ్వలేదు. ఓకే, గూడ్స్ తీసుకోకపోయినా పేమెంట్ చేస్తున్నా, ఫుడ్ డేటా మేనేజ్మెంట్, ఇన్కంప్లీట్ న్యూ ఎంప్లాయీస్, డేటా మొత్తం ఇన్కంప్లీట్ గా ఉంది, మేనేజ్మెంట్ సరిగ్గా లేదు, దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ అండ్ పూర్ కస్టమర్ సర్వీస్. దీస్ ఆర్ ద రీజన్స్. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్లాన్ ఫర్ BPA. 2, understand the rules and regulations. Okay, so rules and regulations understand చేసుకోవాలి. Why? Because నీ పాలసీలు ఏంటి, నీ కంపెనీ పాలసీలు ఏంటి, ఇండస్ట్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి. ఓకే, అండ్ సెంట్రల్ రూల్స్, వాట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒకలా ఉంటుంది, సర్వీసింగ్ ఒకలా ఉంటుంది, అన్ని నువ్వు కంప్లీట్ గా ఫాలో అవ్వాలి. 3, డాక్యుమెంట్. ఓకే, డాక్యుమెంట్ ద ప్రాసెస్. అసలు ఆ ప్రాసెస్ ఏంటి, దాంట్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఎన్ని ప్రాసెస్ ఉంటాయి, డాక్యుమెంట్స్ చేయాలా, ఎలాంటి డాక్యుమెంట్స్ మనకు కావాలి, ఏ ఫార్మాట్ లో కావాలి, అంటే ప్రాసెసింగ్ అప్పుడు ఎలా ఉండాలి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అయితే ఒకలా ఉంటాయి, నార్మల్ బేసిక్ స్టఫ్ అయితే డేటా ఎంట్రీ అయితే ఒకలా ఉంటుంది, ఎవరి దగ్గర నుంచి వస్తే ఎవరి దగ్గర నుంచి వెళ్తాయి, ఎవరు ప్రాసెస్ చేస్తున్నారు. అవర్ ద ఎక్సెప్షన్స్ హ్యాండిల్ అంటే ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెప్షన్ హ్యాండిల్ అంటే గవర్నమెంట్ అకౌంట్ ఏదైనా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయింది, నువ్వు ఎంటర్ చేస్తావా, చేయకూడదు, సూపర్వైజరీ పాస్వర్డ్ కావాలి, దట్ ఈస్ ఎక్సెప్షనల్ అలాగా. ఓకే, సో డాక్యుమెంటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ ప్రాసెస్ లో ఆటోమేట్ చేయాలి, ఈ ప్రాసెస్ లో ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయి, ఈ యాక్టివిటీస్ పోస్ట్ ఎవరు ఇనిషియేట్ చేస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవాల్యుయేట్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ఓకే, సో స్టెప్ 3 is what? Documentation. Step 4 is what? Objectives. The objectives should be specific, clearly mentioned, measurable, have to be measured in monitor, అందుకే ROI అన్నాం కదా, attainable. Next, relevant. The need of business, timely, have to be achieved in given time frame.
time frame will be set by the top level manager. You have to achieve that in a given time frame. Next, engage what business process consult. Okay, who has objectivity, who has experience, did he resolve a critical process, he is okay, is he competent or he has got expertise. Okay, these are the points you keep in mind while employing what a business process consult. Next, ROI, we have to clearly okay, calculate what cost savings. So BPA కి వెళ్తే ఎంత BPA కి వెళ్తే కాస్ట్ అవుతుంది కదా, వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ BPA చేయాలి మొత్తం పెద్ద కంపెనీ అనుకో 5 crores అనుకో, దాంట్లో కాస్ట్ బెనిఫిట్స్ మైనస్ చేయి. ఓకే, 5 crores వల్ల ఎంత కాస్ట్ సేవ్ అవుతుంది. మాన్యువల్ కాస్ట్, మాన్యువల్ సేవింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా మైనస్ చేయి, విల్ గెట్ సంథింగ్. ఓకే, సో ఎన్ని ఇయర్స్ లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, క్లియర్ కట్ గా ఈ కాస్ట్ సేవింగ్స్ ఏంటి, రిడక్షన్, సేవింగ్స్, ఎలిమినేషన్, అడ్వాంటేజ్ అన్ని మనకి ఏమవుతాయంటే కాస్ట్ సేవింగ్స్ అవుతాయి. నెక్స్ట్, డెవలప్ ద BPA. ఓకే, అంటే నువ్వు అనుకున్న ఫస్ట్ పాయింట్ ఉంది కదా, వై ఐఎమ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ BPA, ఆ పాయింట్స్ నాకు ఎర్రర్స్ వస్తున్నాయి అవి ఇవి అని. సో ఆ ఆబ్జెక్టివ్స్ మీట్ అయ్యా లేవో డెవలప్. నెక్స్ట్, టెస్ట్ ద BPA. ఓకే, పాస్వర్డ్ ఏం లేదు. CHNN at once, capital C. Okay, so you have to test whether it is running as per your given rules and regulations or not. Okay, definitely యాప్ మనం టెస్ట్ చేయాలి కదా. అండ్ నువ్వు అనుకున్న లెవెల్లో యాప్ ఆర్ ఆటోమేషన్ జరిగిందా లేదా, ఒకవేళ జరుగుతుంటే కంటిన్యూస్ గా మానిటర్ చేయాలి. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ అప్డేషన్ దట్ యూ హ్యావ్ టు డూ, ఆర్ దానికి అందుకనే కదా ఎంత ఫాస్ట్ గా ఎంత బాగున్నా సరే యాప్స్ విల్ గెట్ వాట్ అప్డేట్స్ వస్తాయి. ఎందుకు అప్డేట్స్ వస్తాయి? టు ఇంప్రూవ్ మోర్. ఓకే, ఎంత బాగున్నా సరే స్టిల్ దెర్ ఈస్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అంటాం. ఓకే, యూ హ్యావ్ టు డూ దట్. దట్ ఈస్ వాట్ టెస్టింగ్ ద BPA. గుర్తుంటాయా పిల్లలు, గుర్తుంటాయా? Yes, sir. స్టెప్ 1 ఏంటి? Why different Step way two. you plan to implement BPA స్టెప్ 2, to understand the rules and regulations. the regulations. Step 3. Step 3, good, document. Step 4, what is step 4? Objectives. Objectives and goals should be Smart. Step 5. Step 5 ఏంది? Engaging Business consultant. Consultant. Business process consultant. Step 6, ROI. ROI. 7, Developing. 8, Testing. testing the Testing. BPA. Okay, so BPA లో ఇప్పుడు మనం చూసిన క్వశ్చన్స్ ఏంటి? వాట్ ఆర్ ద objectives to be achieved by BPA? CIAT, confidentiality, integrity, availability, timeliness. Benefits of BPA: IQTV, IRR. Okay, I input efficiency, Q quality, T time saving, V visibility, reliability, reduce turnaround, reduce cost, and steps in implementing BPA. Okay, doubts ఏమైనా ఉన్నాయా? Sir. No, sir. Okay, fine. Okay. సరే, ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను. 1 minute.